కూటమి ప్రభుత్వం మొదలై ఏడాది కాల వ్యవధిలోనే ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న శుభ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ పవన్ కర్నూలు పట్టణంలోని భాగ్యనగర్లో మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మలతారెడ్డి, ముంతాజ్ బేగం హాజరై మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు. అనంతరం ముగ్గుల పోటీలో మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడవ బహుమతి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరాచక పాలన అంతమై ఏడాది కాలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాల వ్యవధిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నారని అన్నారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెన్నుపోటు దినమని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి పాలన మొదలై 1 సంవత్సరము సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన పార్టీ ఈరోజు సంబరాలు జరుపుకుంటుంది. కూటమి పాలన మొదలైన సందర్భంగా అనేక మంది మహిళలు అందరూ ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించి ఇక్కడ సుజాత గారు వార్డ్ ఇన్ఛార్జ్ గారు మరియు కన్వీనర్ మన రాయలసీమ కన్వీనర్ జనసేన కన్వీనర్ గారు పవన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక మంది మహిళలు ఈ జనరేషన్లో కూడా ఇలా ముగ్గుల పోటీలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా వాళ్ళు మంచి రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరు ఒక కాన్సెప్ట్ బేస్డ్గా ఒక ముగ్గు అయితే మాత్రం 3 పార్టీల కలిపినట్టుగా సమన్వయంతో ఒక ముగ్గు వేయడం జరిగింది. అంటే బీజేపీ, తెలుగుదేశము, జనసేన 3 పార్టీ సింబల్స్తో వాళ్ళు ముగ్గు వేశారు. మన పార్టీ 3 పార్టీలు కూడా ఎంతో సమన్వయంతో ఎంతో మంచిగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయి. అంతేకాకుండా మంచి రోడ్లు, మంచి నీరు, వ్యవసాయానికి అన్ని రకాలుగా మన డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన యొక్క శాఖని చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఇంకా ఇలా 4 ఏళ్ళు సక్సెస్ఫుల్గా కలిసిమెలిసి పనిచేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, అలాగే ప్రజల మంచి ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పద్మలత అక్క గారు కానివ్వండి, ముంతాజ్ అక్క గారి నుంచి వారి యొక్క సపోర్ట్ను తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వంలో దందాలు, మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, భూదందాలు, ఆఖరికి బియ్యం మాఫియా దందాల వరకు అన్నీ నిర్వహించి ఈరోజు ఐఏఎస్లు సైతం న్యాయస్థానాలలో వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అలాంటి వైసీపీ ప్రభుత్వం వీడిపోయి 1 ఇయర్ అయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు, అలాగే ప్రజలలో ఈరోజు ఏ శాఖలో చూసినా, ఏ మంత్రులు చూసినా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత పరిపాలన మంచిగా అందే విధంగా పాటుపడుతున్నారు. గత ప్రభుత్వంలో అసలు ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నాడో తెలియని ప్రభుత్వాలు అవి. కానీ ఈ ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రులైనా వారి శాఖ యొక్క దిగ్విజయంగా ముందు తీసుకెళ్తూ వారి శాఖ గురించి అందే ప్రయోజనాలు ప్రజలందరికీ, మారుమూలనున్న గ్రామ సైతం ప్రజలకు కూడా అందే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడతాడు. ఇలాంటి మంచి ప్రభుత్వం దాదాపు ఒక 15 సంవత్సరాలు ఇలాగే కొనసాగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై ఎన్డీఏ. కూటమి ప్రభుత్వం ఏడాది కాలానికి మనందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కానీ జనసేనతో కానీ కలిసి ముందుకు నడచడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం అభివృద్ధిలోకి పరుగు పెడుతుంది. అలాగే ఈరోజు చూస్తే ఇంతమంది మహిళలను గ్యాదర్ చేసి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు పవన్ గారు, అలాగే సుజాత గారు వాళ్ళ ఆధ్వర్యంలో మహిళలకు ఉత్సాహపరిచే విధంగా ఈరోజు ముగ్గులు వేయించడం చాలా ఆనందంగా కలుగుతుంది. ఈ ముగ్గులు చూసినప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగైతే కలిసిమెలిసి ఉందో వీళ్ళ ముగ్గుల్లో కూడా మా ఐకమత్యం అనేది కలిసి కనిపిస్తుంది. ఒక పక్క సైకిల్ వేశారు, ఒక పక్క కమలం వేశారు, ఒక పక్క జనసేన పార్టీ సింబల్ వేశారు. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మేము మరొకసారి పవన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఐక్యత ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.